సో ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రదీప్ రంగనాథన్ సినిమా April 10th నాడు వస్తుంది. ఈ ట్రైలర్ వచ్చేసింది, తమిళ్లో మాత్రమే వచ్చింది, తెలుగులో రాలేదు. సబ్ టైటిల్స్ ఇచ్చాడు. దట్ ఈస్ హ్యాపీ ఎందుకు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఏమో నాకైతే మాత్రం ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ అండ్ అనిరుద్ధ్. సో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో దీన్ని బాగా చూపిస్తారు అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. చాలా రోజులు పట్టింది దీన్ని వీళ్ళు షూట్ చేసి పోస్ట్ చేసి చాలా చేసారు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందానండి. సో లెట్స్ వాచ్ ఎల్ఐకే ట్రైలర్ நம்ம லைஃப்ல எதெல்லாம் மிக 2040. முக்கியமோ அதெல்லாம் இன்ஷூர் பண்ற இந்த உலகத்துல இந்த லவ் இன்ஷூர் பண்றதுக்கு ஏதாவது வழி இருந்ததா? ஆனா இப்ப இருக்கு. లవ్ ఇన్సూరెన్స్ இன்சூரன்ஸ் కంపెనీ కదా. நைஸ் யார் கூட சேர்ந்தா நாய்ஸ் நீ ஆப் கண்டுபிடிச்சு சொல்லு. ஏன்னா ஆப் ஆண்டவ மாதிரி Okay. லைஃப்ல நான் சந்தோஷமா இல்லைன்னு ஒருத்தன் கையத்துக்கு சொல்லிட்டு ఓకే చేయలే అయిపోయింది వాడు ప్రదీప్ రంగనాథన్. ஹலோ திஸ் இஸ் வைப் பாஸே. நம்ம பாஸே, வைப். அவர்தான் சார். லவ் இன்சூரன்ஸ் கம்பெனி உங்களை அன்புடன் வரவேற்கிறது. ఆహాహా వాయిస్ అవడు இல்ல சார், நான் அந்த பசுமை உலகத்துல இருந்து வரேன். ஓ யா அந்த Organic ஸ்டூபிட் food. பிளேஸ்ல இருந்து வரீங்களா நீங்க? ఆర్గానిక్. பசுமை உலகம் அலைபேசி ஓஹோ. சமூக தளங்களின் தாக்கத்தினால் நிம்மதி இழந்தோருக்காகவே உருவாக்கப்பட்ட தன்னார்வலர் రీహాబిలిటేషన్. ఓకే. இந்த மாதிரி மூஞ்ச வச்சுக்கிறா, யார் மூஞ்ச பார்த்தும் பேச மாட்டேங்கிறா. நான் நோமோபோபிக் பொண்ணா? அது நம்மளெல்லாம் நம்ம Nomophobic? வளர்த்துக்கிறாங்க. ஆனா அதுவே போன் தானா வளர்த்துச்சு. ஒரு லைக் ஒரு ஷேர் வாங்குறது எவ்வளவு கஷ்டம் தெரியுமா? தீமா எனக்கு உன்னை எப்பவுமே ஹாப்பியா பார்த்துட்டே இருக்கும். அதுக்காக என்ன வேணா பண்ணுவேன். చీటింగ్ డిటెక్టెడ్. ఓకే. பிரேக்கப். லைக்கு என்ன தீமா தெரியும்? லைக்கு எல்லாம் தெரியுமா? ఎట్లా తెలుస్తుంది? அவன் என்ன கதர்னாலும் வைபாஸும் தீமாவும் சேர்றவே கூடாது. ఓహో. எனக்கு தெரியும்டா, உனக்கு நான் தான் கரெக்ட்னு. அவளை ஓகே பண்ணிட்டு முதல்ல ஒன்ன தூக்குறேன். நீ ஒன்னா பிராக்டிஸ் பண்ணி ஆ? என்ன இப்படி தூக்கிடலாம். ஆனா தீமா கிட்ட இருந்து என்ன தூக்கவே முடியாது. ஜாலி பிரபு. எங்க அண்ணனை தொடணும்னா అబ్బబ్బా, చాలా జరుగుతుంది అది ఇట్లా. இந்த லவ் மட்டும் இருந்தா பத்தாது வாஸ். இரு விட்டு வேணான விட்டு போலாம்ல வாஸ். போயிடு. వదిలే అంటుంది. ఓకే. என்ன? நான் முதல்ல வந்து ஜாதியில ஒத்துக்கல, ஜாதகத்துல ஒத்துக்கல, வீட்ல ஒத்துக்கல, நாட்டுல ஒத்துக்கல, ஊர்ல ஒத்துக்கல, தெருவுல ஒத்துக்கல, அப்பா ஒத்துக்கல, ஆத்தா ஒத்துக்கலன்னு சொல்லியிருந்தீங்க. இப்போ என்ன ஆப் ஒத்துக்கலன்னு சொல்லி பிரேக்கப் பண்றீங்களா? என்ன டிசைனா யோசிப்பீங்களா எப்படி பிரேக்கப் பண்ணலான்னு? ఓకే. ஒரு ஹார்ட்டோட வேலைய எந்த ஒரு ஆப்பாலையும் பண்ண முடியாதுன்னு நான் இந்த உலகத்துக்கு ப்ரூவ் பண்ணி காட்டுறேன். இது உனக்கு கரெக்ட்லடா தம்பி. ఇంకా ఫైన్కి వస్తుందిరా. இந்த ஒரு ஸ்கொயர் ஃபீட் கரெக்டா இருந்தா சுத்தி இருக்கிற மொத்த ஏரியாவும் கரெக்டா தான் இருக்கும். పాట బాగుంది. కాపరేట్ చేస్తాడు బడ్డీ. అంటే లైక్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ సినిమాది హ్యాస్ టు బి యూనో వీళ్ళు చాలా క్లీన్గా చెప్పాలి దీన్ని. ఎట్లా పడితే ఎట్లా చేస్తే ఇప్పుడు ట్రైలర్ వీళ్ళు ఎట్లా కట్ చేసారంటే బొక్క కూడా అర్థం కావట్లేదు. ఎంత ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు 2040 అంటాడు. 2040 నుంచి ఫటాఫట్ మాట్లాడుతూ ఉన్నాడు. దీని తర్వాత ఇదో షాట్ ఇన్ఫర్మేషన్ ఫటాఫట్ ఇస్తూనే ఉన్నాడు. ఎక్విచ్చేసిన ఇన్ఫర్మేషన్ వెంటనే. సో అది ముఖ్యంగా తమిళ్లో చూస్తే కింద సబ్ టైటిల్స్ ఉన్నా కానీ అర్థం కావడానికి టైం పడుతుంది. బట్ బేసిక్లీ నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటంటే లవ్తో పాటు అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది, కాకపోతే దీనికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది లవ్ కూడా. కాబట్టి ఏం చేస్తుంది అంటే ఈ లవ్ అనేది ఏదైతే ఉందో ఈ లవ్ని వీళ్ళు బాగుంటారు అని చెప్పేసి ఈ యాప్ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఎల్ఐకే లైక్ అని ఒక కంపెనీ అని చెప్పేసి కదా. సో దానికి మన హీరో గాడు వాయిస్ ఎవరైతే ఎలా ఉంటుందో దానికి మనోడు వాయిస్ ఇస్తాడు అన్నట్టు. 76% మ్యాచ్ అంట వీళ్ళిద్దరు కూర్చొని. ఇదేంటిది హాలోగ్రామ్ పెట్టుకుంటే ఇట్లా వస్తుందా? రింగ్స్ ఉంటాయి. ఎట్లా హాలోగ్రామ్ వచ్చింది ఇది? ఓకే. మెటా అవతార్స్ 28.3 మిలియన్ వ్యూసా? అచ్చి బాబోయ్. ఇక్కడ మధ్యలో ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ట్రిచి, గోవా, బెంగళూరు, యుఎస్ఏ, యూకే. ఒరే ఇక్కడ వరకు ఇండియా, అక్కడ నుంచి మళ్ళీ యూకే. అమ్మో చాలా ఉన్నాయి డీటెయిల్స్. ఎల్ఐకే అని ఓకే సపరేట్ ఫోన్ ఉంటుందా దీనికి? ఫోను, రింగు, అట్లా పెట్టి అట్లా కనెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఇదంతా ఎంత ఫాస్ట్ అయిపోయింది తెలుసా? ఇది ఫస్ట్ 20 seconds ఇంత అయిపోతున్నాడు. వెంట ఆగో ఇట్లా చెప్తే ఎవరికి అర్థమవుతారా పక్క కానీ. సో
సో టెక్నికలీ వీళ్ళ లవ్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది యాప్ డిసైడ్ చేస్తుంది. ఈ యాప్ డిసైడ్ చేసిన దాన్ని బట్టే రిలేషన్షిప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో దీనికి మన వాయిస్ ఇచ్చేటోడు హీరో. దీనిలో ఉన్నాయంటే దీంతో అంటే అన్సాటిస్ఫైడ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే తమిళ్లోనే వచ్చింది, తెలుగులో రాలేదు, అర్థం కాకపోతే ఒకటి. అండ్ ఆల్సో నాకు అర్థమైందని చెప్పుకోవడానికి కొన్ని. సో బేసిక్లీ స్టోరీ కొంచెం చేసుకోవడానికి. సో ఈ యాప్ వల్ల సాటిస్ఫైడ్ కానీ వాడు ఒక్కడైనా చేతులు చెప్పాడంటే మనం చేతులు చెప్పాడు. సో ఎవడు రైడు అంటే ఈ ఏదైతే ఎల్ఐకి యాప్ ఉందో ఈ ఎల్ఐకి యాప్కి వాయిస్ మనోడు వేస్తాడు. సో దట్ ఈస్ అ పాయింట్. వీడు ఏదో ఒకటి జరుగుతుంది, హీజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ లైక్. దాని తర్వాత ఆర్గానిక్ వరల్డ్ నుంచి వచ్చినట్టే నేనేం అనుకున్నానంటే ఫస్ట్ నార్మల్ లైఫ్ ఇదంతా వీళ్ళంతా సోషల్ మీడియా అంతా పిచ్చి పిచ్చి ఉంది, ఇక్కడ ఎక్కడ నార్మల్ పల్లెటూరు అనుకున్నాను. కాకపోతే ఇది ఒక ఆశ్రమం టైప్ ఒకటి, ఆశ్రమం రీహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ ఒకటి ఉంది. సో దాని నుంచి వచ్చి యూనో బాగానే పెట్టారు. ఇప్పుడు బడ్జెట్ అయితే దీనికి 120 కోట్ల 130 కోట్లు పెట్టారట సినిమాకి. సో ఫోన్ అని పడ్డట్టు ఇక్కడ, ఫోన్ అని పడి ఫోన్లో ఏమో ఉన్నాయి. సో ఇక్కడ ఎవడు నిఫియా రాజుల్ సోఫా స్కామ్ 6 months సర్వీస్ పీరియడా. ఈడవాడు సెంజీ ముత్తు మ్యూజిక్ మెంటల్ ఏంట్రా అంటే మ్యూజిక్ మెంటల్ వచ్చిందానికి మ్యూజిక్ విని విని 6 months. సో వీడవాడు కరుపు సైబర్ అసాసిన్ 6 months. వాలా మీన్ 180 days ఆన్లైన్ క్రైమ్. ఓకే ఓకే కనీసం అక్కకి ఏంది అక్క నీ పరిస్థితి అక్క. ధీమా ఆన్లైన్ స్కామ్ 7 days సర్వీస్ పీరియడా. హీరోయిన్ అందంగా ఉందని చెప్పేసి 7 రోజులు ఇచ్చిరారా. ఓకే ఇదేందో ఏదో జరుగుతుంది ఇక్కడ. ఓకే సో హీరోయిన్ బయట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టైపు. ఈ ఫోన్ ఓకే లైక్ది కాబట్టి లైక్లో చాలా పనిచేస్తుంది. సో నోమోఫోబిక్ అంటే ఏంట్రా, ఇట్లాంటి విచిత్ర పేర్లన్నీ మా మీద అమ్మా కానీ. సో సినిమాలు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పను, చాలా డిఫరెంట్ వ్యాకీ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మంచి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి స్టోరీ చెప్పాలి, లేకపోయిందంటే బొక్క పడుతుంది. సో టెక్నికలీ చిన్నప్పటి నుంచి ఏమో ఫోన్ పిచ్చిది, ఏదో iPhone 15 ఐఫోన్ ఏదో ఉంది, ఐఫోన్ ఏమో 17 కొత్తది ఏదో. సో చూసి షీ బికేమ్ దాట్ ఇది టూ మచ్. ఒక లైక్ ఒక షేర్ కావాలంటే ఎంత బాధపడాలి తెలుసు, సంథింగ్ ఎంత కష్టపడాలి సంథింగ్ ఉంది. అయ్యో బాబాయ్ కానీలే. సో వీళ్ళిద్దరు లవ్లో వాడుతున్నారు, లైక్ సెట్ చేసింది అనుకుందాం. తర్వాత చీటింగ్ డిటెక్టెడ్ లైక్ చెప్పింది, బ్రేకప్ అయిపోయాయి. సో బ్రేకప్ అయింది. ఓకే బ్రేకప్ అయిన తర్వాత అట్లా బ్రేకప్ అవుతుంది, యాప్ వల్ల ఏం తెలుస్తుంది, మనం చూసుకోవాలి అని నువ్వు అంటాడు. అయ్యి కాదు యాప్ కరెక్ట్ చెప్తుందని. దీనివల్ల హీరోకి వీళ్ళకి కొట్లాట ఎస్జే సూర్యకి. సో ఎస్జే సూర్య ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్లో పడకూడదు, ఎల్ఐకే చెప్పింది వీళ్ళిద్దరిని బ్రేకప్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఎల్ఐకే చెప్పిన తర్వాత కూడా వీళ్ళు స్టిల్ లవ్ చేసుకున్నారు, వీళ్ళు స్టిల్ కలిసి ఉన్నారు అంటే ఎల్ఐకే తప్పు అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే వీళ్ళిద్దరు బ్రేకప్ అయి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కలవనీయకుండా ఉండాలి. అరే బాను మా బాబాయ్ కానీ ఎక్కువైపోయింది. సో మామ 36 million సబ్స్క్రైబర్ దాంట్లో బ్రో 36 million సబ్స్క్రైబర్స్లో నాకు జస్ట్ 1 million ఇచ్చామామ, ఇంకేమవుతుంది నేను అడగను. మా యూట్యూబ్ ఛానల్లో దీంట్లో 1 million దాంట్లో 1 million చాలా 1 million ఇచ్చేసాను. అంత ఈజీ ఇట్లా ఇంత ఫాస్ట్ పెరుగుతుంది చూడు మళ్ళీ బొక్కలోది అంత ఫాస్ట్. 36 ఆల్మోస్ట్ 40,000 సబ్స్క్రైబర్స్ పెరిగిరా మా బాబాయ్. ఇది గౌరీ కిషన్ ఉంది, షీఈ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా, ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్, గర్ల్ బెస్ట్ అదొకటి ఉంది. సో షీ లవ్స్ హిమ్, మనోడు ఇంకో అమ్మాయిని చూస్తున్నాడు. సో ఈమెకి అర్థం కావట్లేదు వాట్ ఇస్ ద సిచ్యువేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది. యోగి బాబు ఇదంతా కంగువ కొడతలే మావా, నాకు కంగువ కొట్టింది షాట్. కంగువ అది స్టార్టింగ్ కంగువ, ఇదంతా కంగువ కొడుతుంది. సో ఇవి నార్మల్ ఫోన్స్, లైక్ సపరేట్ ఫోన్స్ ఇస్తుంది. ఇది ఏంటి నార్మల్ ఐఫోన్ లెక్కన ఉన్నాయి కదా మరి, అప్పటికి 2040లో ఇట్లాంటి లేవుగా మరి ఫోన్లో. సో వాట్ ద హెల్. సో అక్క లైక్లోనే ఎక్కువసేపు ఉంటుంది అన్నట్టు. సో ఇదొకటి ఉంది, ఇదంతా అదే కంగువ అదే కొడుతుంది, కంగువ కొడుతుంది అబ్బా. సో రోబోట్ వచ్చింది, రోబోట్ తోటి ఫైట్. సో నైస్. ఓకే ఎలా ఉంది. సో ఇవన్నీ కాదు, నేను న్యాచురల్గా లవ్ ఎలా ఉంటుందో నేను న్యాచురల్గానే ప్రూవ్ చేస్తాను. మనోడు డిసైడ్ అవుతాడు, ఏదో వెళ్తుంది పేరు వాసి అది వైపు వాసి ఏదో ఉంటుంది పేరు, వెళ్ళిపో అంటుంది. ఓకే. సో ఇదంతా కాదురా బాయ్. అప్పుడెప్పుడు ఏదన్నా ఫస్ట్ అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదు, కాస్ట్ సెట్ కావట్లేదు, రిలీజన్ సెట్ కావట్లేదు, నేను ఇంకొన్ని నాకు పెళ్లి సెట్ అయింది ఇట్లా అని ఎక్స్క్యూజ్లు ఇచ్చేటోళ్ళు ఇప్పుడేమో కొత్తగా బ్రేకప్కి యాప్ అంటుందా అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు అబ్బా ఇంత. మీకు అర్థమైంది కదా జస్ట్ మీకు అర్థం కావాలని కాదు, నాకు ఐఎమ్ ట్రైంగ్ టు ప్రెడిక్ట్ ద స్టోరీ. సో ఏంటి ఈ గ్లవ్, వాట్ ఈస్ ద గ్లవ్, వాట్ ఈస్ వై ఈజ్ ఇట్
ఆన్ హిస్ వాట్ ఈస్ హ్యాండ్ అండ్ ఎవ్రీథింగ్. దీనివల్ల ఏమొస్తుంది, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో లాస్ట్ ఫైట్లు ఉంటుందా ఆర్ఎల్స్ ఏమో ఫైటే ఉంటుంది అనుకున్నా. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఫీట్ సంథింగ్ ఏదో ఉందిగా. ఇట్లాంటి తమిళ సినిమాలో డైలాగ్ బాగుంటాయి, తెలుగులో చెప్తే అసలు బాగుండదు. సో తెలుగు సినిమాలో బాగుండవు. సో ఏమో బ్రో, లైక్ ఇట్స్ ఓకే. అంటే డౌట్ కొడుతుంది అనమాట. చాలా చాలా వ్యాకీ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. లైక్ అంటాడు, టెక్నికలీ లవ్ అంటే ఇప్పుడు రిలేషన్షిప్, బెంచింగ్ అంటారు, సిచ్యువేషన్షిప్, టాకింగ్, బ్రెడ్ క్రమ్స్ ఏదో వచ్చింది, బ్రెడ్ క్రమ్స్, వడ క్రమ్స్, ఇడ్లీ క్రమ్స్ అన్నీ చావండి. అవన్నీ కలిపి ఇప్పుడు నోమోఫోబిక్ అంటే ఏంటో తెలియదు మనకి. దీంట్లో ఇంకేదో యాప్స్ డిసైడ్ చేసి చాలా చాలా వ్యాకీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ 2040 అనేసరికి ఫ్యూచర్లో చాలా ప్రిడిక్టబుల్ ఉంటుందా, లేకపోతే ఇంత ప్రిడిక్ట్ చేసినా కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎంత వ్యాకీ కాకుండా వీళ్ళైనంత మంచి స్టోరీ తోటి, మంచి ఫ్లో తోటి బాగా చూపిస్తే హ్యాపీ. అది నాకు నమ్మకం ఉంది విఘ్నేష్ శివన్ మీద. బట్ ట్రైలర్ చూస్తుంటే చాలా చాలా కేయాస్ ఉంది, చాలా కేయాస్ అనిపిస్తుంది. సో లెట్స్ సీ ఆల్మోస్ట్ స్టోరీ అయిపోయి టోటల్గా. సో బాగుంటే హ్యాపీ. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 5 రోజులు సినిమా. ఇప్పుడు ఇవాళ 4th, ఇవాళ తీసేస్తే 5 days. ఫస్ట్ డెకాయిట్ వెళ్ళిపోతా, తర్వాత ఇది వెళ్తా. డెకాయిట్ ట్రైలర్ బెటర్ ఉంది, ఇంకా చాలా క్లారిటీ ఇచ్చింది. ఎక్కువ ఓవర్ ప్రామిస్ చేయలేదు, అండర్ ప్రామిస్ చేయలేదు. ఇదిరా సినిమా, ఇంతే ఉంటుంది, నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావు అడవి శేషు వచ్చి చూసే అన్నట్టుంది. నాకు అంతే అనిపిస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. దీంట్లో ఇది ఎలా ఉంటుందో చూడాలి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే ఐఎమ్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్ రైట్ నౌ. అంటే టూ మచ్ కేయాస్, టూ మెనీ అన్నోన్ ఎలిమెంట్స్, టూ మెనీ ఎలిమెంట్స్ టు ఎక్స్ప్లెయిన్. దానివల్ల స్టోరీ ఎలా చెప్తారా, ఇంకేదో చెప్తారో, లెంత్ ఎట్లుంటుంది, పేసింగ్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే వెళ్తా కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్ చెప్పండి. ఇంకా చాలా వీడియోలు చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి బాయ్ మరి, గుడ్ నైట్.